హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయా డిజిటలీ. ఈరోజు నేను మీ ముందుకి ప్రనౌన్ గురించి చెప్పడానికి వచ్చేసాను. అసలు ఈ ప్రనౌన్ అంటే ఏంటి, ప్రనౌన్ డెఫినేషన్ ఏంటి, ప్రనౌన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ప్రనౌన్ని ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో మీకు నేను షేర్ చేయబోతున్నాను. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్గా ప్రనౌన్ డెఫినేషన్ అంటే ఏంటో చూసేద్దాం. ప్రనౌన్ అంటే యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్ రిప్లేస్మెంట్ ఆఫ్ నౌన్, అంటే నౌన్కి బదులుగా వాడేదాన్ని మనం ప్రనౌన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, రవి ఈజ్ ఎ గుడ్ బాయ్, రవి ఈజ్ స్టడీయింగ్ 6th క్లాస్ అనే బదులు రవి ఈజ్ ఎ గుడ్ బాయ్, హీ ఈజ్ స్టడీయింగ్ 6th క్లాస్ అనేది ఇక్కడ హీ అనేది ప్రనౌన్. సో అలా రిప్లేస్మెంట్ చేసేదాన్ని మనం ప్రనౌన్ అని అంటాము. ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉన్నాయంటే మనం ఖచ్చితంగా 7 ప్రనౌన్స్ ఉన్నాయని చెప్పేసేయచ్చు. అండ్ అదేంటంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఇవి మనకి ఉన్న 7 టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్. ఇప్పుడు ఈ ప్రనౌన్స్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ఉన్నాయనో చూసేద్దాం. ఫస్ట్ వన్, పర్సనల్ ప్రనౌన్. Second one, possessive pronoun. Third one, reflexive pronoun. Fourth, relative pronoun, interrogative pronoun, reciprocate pronoun, indefinite pronoun, demonstrative pronoun, distributive pronoun, exclamatory pronoun and emphatic pronoun. ఇప్పుడు ఈ 11 టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్గా మనం డిస్కస్ చేసేది పర్సనల్ ప్రనౌన్. ఫస్ట్గా పర్సనల్ ప్రనౌన్ అంటే ఏంటో చూసేద్దాం. పర్సనల్ ప్రనౌన్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, అ పర్సనల్ ప్రనౌన్ ఈజ్ ఎ షార్ట్ వర్డ్ వీ యూజ్ యాజ్ ఎ సింపుల్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ ప్రాపర్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్. అంటే ఒక ప్రాపర్ నేమ్ ఉన్న పర్సన్కి సబ్స్టిట్యూట్గా మనం ఏదైనా వర్డ్ చూస్ చేస్తే దాన్ని పర్సనల్ ప్రనౌన్ అని అంటారు. అది ఐ కావచ్చు, వి కావచ్చు, షీ కావచ్చు, హిమ్ ఆర్ హర్ కావచ్చు. ఇక్కడ మనం ప్రనౌన్స్లో 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ని డిఫైన్ చేస్తాం. అవేంటంటే, ఫస్ట్ టైప్ స్పీకర్ని డిఫైన్ చేస్తుంది, అంటే నేను. సెకండ్ టైప్ లిజనర్, అంటే మీరు. థర్డ్ టైప్ అదర్స్, అంటే అది ఇది అని డిఫైన్ చేసేయచ్చు. ఇక్కడ మనం పర్సనల్ ప్రనౌన్లో సబ్జెక్టివ్ కేస్ అని మనం చూసేస్తాము. ఈ సబ్జెక్టివ్ కేస్ అంటే ఏం లేదండి, మనం సెంటెన్స్ బిగినింగ్లో వాడే వర్డ్ని మనం ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ అని అంటాము. ఇక్కడ మనం సింగులర్ ఆర్ ప్లూరల్ ఫామ్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఫామ్లో మనం ఐ అని రాసేస్తాము. సెకండ్లో యు అండ్ థర్డ్లో హీ, షీ ఆర్ ఇట్ అని రాసేస్తాము. సింగులర్ ఫామ్స్లో ఈ 3 టైప్ స్పీకర్స్లో ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ప్లూరల్ ఫామ్స్లో ఇలా ఉంటాయి. ఐకి బదులుగా ప్లూరల్లో వి, యుకి బదులుగా యు, హీ, షీ, ఇట్కి బదులుగా దే. సో ఇలా మనం సింగులర్ అండ్ ప్లూరల్స్ని సబ్జెక్టివ్ కేస్లో ఇలా డిఫైన్ చేసేస్తాము. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఫేస్. ఆబ్జెక్టివ్ ఫేస్ అంటే మనకి సెంటెన్స్ ఎండింగ్లో డిఫైన్ చేసేదాన్ని ఆబ్జెక్టివ్ ఫేస్ అని అంటాము. దీంట్లో సింగులర్ అండ్ ప్లూరల్స్ని చూసేస్తే, సింగులర్స్లో మనం ఇక్కడ సబ్జెక్టివ్ కేస్లో యూస్ చేసేదానికి ఐకి మీ, యూకి యూ, హీ, షీ, ఇట్కి హీకి హిమ్, షీకి హర్ అండ్ ఐకి ఇట్. ఇలా మనం యూస్ చేసేస్తాము. నెక్స్ట్ ప్లూరల్స్లో చూసేస్తే వీకి అస్, యూకి యూ అండ్ దేకి దెమ్. ఇలా మనం యూస్ చేసేస్తాము. సో ఆబ్జెక్టివ్ ఫేస్ అండ్ సబ్జెక్టివ్ ఫేస్కి డిఫరెన్స్ మనకి ప్రనౌన్స్లో ఇలా ఉంటుంది. పర్సనల్ ప్రనౌన్స్లో మనకి డెఫినెట్గా ఇలా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, సబ్జెక్టివ్ కేస్ అనేది యూజ్డ్ ఇన్ ద స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్స్, అంటే సెంటెన్స్లో స్టార్టింగ్ వాడేదాన్ని మనం ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ అని అంటాము. ఈ సింగులర్ ఫామ్స్లో తెలుగులో చూసేస్తే ఐని నేను అంటాము, యూని నేను, నువ్వు అంటాము, అండ్ హీ, షీ, ఇట్ని ఆమె ఆర్ అతను ఆర్ అది అలా మనం డిఫైన్ చేసేస్తాము. ప్లూరల్స్లో చూసేస్తే వీని మేము, యూని మీరు, దేని వారు, అదిగా
అలా మనం డిఫైన్ చేసేస్తాము. ఆబ్జెక్టివ్ కేస్ని మనం డిఫైన్ చేసేయాలంటే వర్డ్ యూజ్డ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, అంటే సెంటెన్స్కి ఆఖరిగా యూజ్ చేసే వాటిని మనం ఆబ్జెక్టివ్ కేస్ కింద చెప్పేసేయచ్చు. ఆబ్జెక్టివ్ కేస్లో మనం సింగులర్ ఫామ్స్లో చూసేస్తే తెలుగులో అండ్ ఇంగ్లీష్లో మనం మీ అని అంటే తెలుగులో నేను మా చేత అని చెప్పేసేయచ్చు. ఎగ్జాక్ట్ తెలుగు వర్డ్ కాదు ఇది, కాకపోతే ఇలా కూడా చెప్పేసేయచ్చు. అలాగే యూ, హిమ్, హర్, ఇట్ ఇవన్నీ కూడా మనం తెలుగులో డిఫైన్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సింగులర్స్ అండ్ ప్లూరల్స్లో సబ్జెక్టివ్ కేస్ అండ్ ఆబ్జెక్టివ్ ఫేస్కి ఎగ్జాంపుల్స్ చెప్పేసేయాలంటే I am a teacher, we are teachers, he is a teacher, she is a teacher, they are teachers. ఇలా మనం సింగులర్స్ అండ్ ప్లూరల్స్ హెల్పింగ్ వర్డ్స్ వాడుతూ మనం ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ యొక్క సెంటెన్స్ని ఫామ్ చేసేయవచ్చు. అదే మనం ఆబ్జెక్టివ్ కేస్లో చూసుకుంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పేసేయచ్చు అంటే హీ వాజ్ గిఫ్టెడ్ బై మీ, హీ వాజ్ గిఫ్టెడ్ బై అస్, హీ వాజ్ గిఫ్టెడ్ బై యూ, హీ వాజ్ గిఫ్టెడ్ బై హిమ్, హీ వాజ్ గిఫ్టెడ్ బై దెమ్. ఇలా మనం సెంటెన్స్ ఫామ్ చేసేయచ్చు పర్సనల్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ యొక్క ఇంగ్లీష్ డెఫినేషన్ చూసేస్తే ఎ పొసెసివ్ ప్రొనౌన్ యూజ్డ్ టు ఇండికేట్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ పొసెషన్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్. అంటే తెలుగులో చెప్పాలంటే ఒక వ్యక్తి పైన కానీ ఒక వస్తువు పైన కానీ ఉండే హక్కుని మనం పొసెసివ్ ప్రొనౌన్ అని అంటాము. ఈ పొసెసివ్ ప్రొనౌన్లో ఫస్ట్ పర్సన్లో ఉన్న ప్రొనౌన్స్ ఏంటి అంటే మైన్ అండ్ అవర్స్. నెక్స్ట్ సెకండ్ పర్సన్లో చూసేస్తే ఉన్న ప్రొనౌన్స్ ఏంటి అంటే యువర్స్. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో ఉండే ప్రొనౌన్స్ ఏంటి అంటే దేర్స్, హిస్ ఆర్ హర్స్. ఈ మూడుని మనం థర్డ్ పర్సన్ కింద ఉండే ప్రొనౌన్స్ అని చెప్పేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఎగ్జాంపుల్స్ చెప్పాలని అంటే ఫస్ట్ పర్సన్లో దిస్ పెన్ ఈజ్ మైన్, దిస్ పెన్ ఈజ్ అవర్స్ అని చెప్పేసేయచ్చు. అండ్ సెకండ్ పర్సన్లో దిస్ పెన్ ఈజ్ యువర్స్ అని చెప్పేసేయచ్చు. ఆర్ ఇలా మనం దేర్స్, హిస్, హర్స్ అని వాడతాము. కాకపోతే మనం పొసెసివ్ ప్రొనౌన్లో ఇట్స్ అనేది యూజ్ చేయరు. మీకు ఇలానే చెప్పేసేయాలనుకుంటే దిస్ పెన్ ఈజ్ మైన్, దిస్ పెన్ ఈజ్ అవర్స్, దిస్ పెన్ ఈజ్ యువర్స్. అండ్ ఇలా మనం ఏదైనా ఒక సెంటెన్స్ లాగా మనం ఈ ప్రొనౌన్స్ వాడుతూ ఫ్రేమ్ చేసేయచ్చు. ఇది పొసెసివ్ ప్రొనౌన్ యొక్క డిస్క్రిప్షన్. నెక్స్ట్ మనం థర్డ్ టైప్ దగ్గరికి వెళ్ళిపోదాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ లైక్ myself, yourself, himself, herself, itself, ourself, yourself and themselves. They refer back to a person or a thing. తెలుగులో చెప్పాలంటే ఏదైనా పని చేస్తే ఆ పనికి ప్రతిఫలాన్ని మీరే ఆశించినట్లయితే దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింగులర్ ఫామ్స్లో చెప్పేసేయాలంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ అనేవి ఇక్కడ మనకి సింగులర్ ఫామ్స్. ప్లూరల్ ఫామ్స్లో చెప్పేసేయాలంటే అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్. ఇవి సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్లో ఉన్న ప్రొనౌన్స్ని సింపుల్ డెఫినేషన్స్గా ఒకటిగా గుర్తుపెట్టేసుకోవాలంటే వెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈజ్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. ఇది మనకి ఒక షార్ట్ సెంటెన్స్లో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యొక్క డెఫినేషన్. Next, relative pronoun. A relative pronoun is a word that introduces a dependent or relative clause and connects it to an independent clause. For example, ఇక్కడ మనం చెప్పేసేయాలంటే సబ్జెక్ట్తో రిలేషన్ని తెలిపితే దాన్ని మనం అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ చూడాలనుకుంటే హూ, హుమ్, హూస్, విచ్, వాట్ ఇవన్నీ రిలేటివ్ ప్రొనౌన్ యొక్క ప్రొనౌన్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్పేసేయాలంటే డిఫైన్స్ రిలేషన్ విత్ అ సబ్జెక్ట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి? హూ, హుమ్, విచ్ అండ్ వాట్. WHతో స్టార్ట్ అయ్యే ప్రొనౌన్స్ అన్నీ ఇక్కడ మనం రిలేటివ్ ప్రొనౌన్ కింద చెప్పేసేయచ్చు.
Next type, interrogative pronoun. An interrogative pronoun is a function word used to ask a question such as what, which, when, where, who, whom, whose, why, whether, and how. These are sometimes called WH words because in English most of them start with WH. అంటే ఏదైతే క్వశ్చన్ని తెలుపుతుందో, ఏదైతే ఇంటరాగేషన్ని తెలుపుతుందో అట్లాంటివన్నీ మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కింద చెప్పేసేయచ్చు. మోస్ట్లీ WH వర్డ్స్ అన్నీ మనకి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కింద చెప్పేసేయచ్చు. లైక్ హూ, హూమ్, హూస్, విచ్, వాట్, వై అండ్ వెదర్ అండ్ హౌ. ఇలాంటివన్నీ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కింద చెప్పేసేయచ్చు. అండ్ ఇక్కడ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది అండ్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేసేయాలని అంటే మన ఇక్కడ ప్రనౌన్ అనేది నౌన్ని క్వశ్చన్ చేస్తుంది. అంటే మన ప్రనౌన్ వర్డ్ అనేది నౌన్ని క్వశ్చన్ చేస్తుంది. లైక్ వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్ అండ్ వేర్ ఆర్ యూ అనేది ఇలా మనకి నౌన్ని ప్రశ్నించేది ఇక్కడ ప్రనౌన్ అవుతుంది. Next one, reciprocal pronoun. A reciprocal pronoun is a pronoun which is used to indicate that two or more people are carrying out or have carried out an action of same type, with both receiving the benefits or consequences of the action simultaneously. Example, Maria and John gave each other gold rings on the wedding day. తెలుగులో చెప్పాలని అంటే పరస్పరం చెప్పుకునే వాటిని మనం ఇక్కడ రెసిప్రోకల్ ప్రొనౌన్ అని అంటారు. ఇక్కడ మనకి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి 2 ఉన్నాయి. వన్ అనదర్ ఆర్ ఈచ్ అదర్. ఈచ్ అదర్ని మనం ఎప్పుడు రిప్రజెంట్ చేస్తామంటే 1+1 ఉన్నప్పుడు మనం ఈచ్ అదర్ అని రిప్రజెంట్ చేస్తాము. అండ్ వన్ అనదర్ అని ఎప్పుడు యూజ్ చేస్తామనంటే మోర్ దాన్ వన్, అంటే ఒకరికన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వన్ అనదర్ అని యూజ్ చేసేస్తాము. సో ఈచ్ అదర్కి మనం ఇక్కడ పైన ఎగ్జాంపుల్ చూసేసాం కదా. మేరియా అండ్ జాన్ గేవ్ ఈచ్ అదర్ గోల్డ్ రింగ్స్ ఆన్ ది వెడ్డింగ్ డే. అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది, మనం ఇక్కడ ఈచ్ అదర్ అని చెప్పేసాము. నెక్స్ట్ వన్ అనదర్, ఆల్ ద ఫ్రెండ్స్ హెల్ప్డ్ వన్ అనదర్. అంటే ఇక్కడ అందరు ఫ్రెండ్స్ ఒకరికొకరు హెల్ప్ చేసేసుకున్నారు. సో ఇలా మనం రిప్రజెంట్ చేసేయచ్చు. Next one, indefinite pronoun. An indefinite pronoun is a pronoun that refers to a person or a thing without being specific. అంటే సబ్జెక్ట్ ఆర్ నౌన్ని వివరంగా తెలపనప్పుడు దాన్ని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సంబడి, నోబడి, ఎవ్రీబడి అండ్ సమ్వన్, నో వన్, ఎవ్రీవన్. ఇలా మనము ఆల్, ఎనీ, ఎనీవన్ అండ్ సెవరల్, సమ్ ఇలాంటివి అన్నీ మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ కింద చెప్పేసేయచ్చు. మళ్ళీ ఒకసారి చెప్పేస్తే, ఇండెఫినెట్ ప్రొనౌన్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ డిఫైన్ సబ్జెక్ట్ అండ్ నౌన్ ప్రాపర్లీ. దాన్ని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అంటాము. ఇక్కడ మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్లో ఓన్లీ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడతాము. అది ఎలా, ఎనీవన్ ఈజ్, ఎనీథింగ్ ఈజ్, ఈచ్, ఎవ్రీబడి ఈజ్, ఎవ్రీవన్ ఈజ్, ఎనీథింగ్ ఈజ్, ఇలా మనం సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే వాడతాము. Next one, demonstrative pronoun. A demonstrative pronoun is a pronoun that is used to point to something specific within a sentence. అంటే మనం దేన్నైనా డెమాన్స్ట్రేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని వాడతాము. మనకున్న డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటి అంటే దిస్, దట్, దీస్, దోస్. ఇక్కడ మనం దిస్, దట్ అనే దగ్గర ఓన్లీ సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి వాడతాము. దీస్, దోస్ అనే దగ్గర మనం ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసేసుకుంటే, దిస్ వాజ్ మై మదర్స్ రింగ్. ఇది మా మదర్స్ రింగ్. దట్ లుక్స్ లైక్ కార్ ఐ యూస్ టు డ్రైవ్. అండ్ నేను ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ వాడుతూ చూపిస్తాను. దీస్ ఆర్ మై బుక్స్. దీస్ ఆర్ మై బుక్స్ అంటే ఇవన్నీ నా బుక్స్. నెక్స్ట్, దోస్ ఆర్ మై పెన్స్. ఆ పెన్స్ అన్నీ నావి. అలా మనం సింగులర్ అండ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్స్ వాడుతూ ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ని డిస్క్రైబ్ చేసేసుకోవచ్చు.
Next one, distributive pronoun. A distributive pronoun is used to indicate all the members of representative group. అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి పంచడానికి యూజ్ చేసే ప్రొనౌన్స్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అంటారు. మనకి ఇక్కడ 3 డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. ఈచ్, ఐదర్, నైదర్. ఈచ్, ఐదర్, నైదర్ని మనం సెంటెన్స్లో రాసేటప్పుడు ఎలా ఉండాలి అని అంటే మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ పక్కకి ఆఫ్ ప్లస్ సింగులర్ నౌన్ ఆర్ ప్లూరల్ నౌన్ అనేది ఉండాలి. ఈ ఫార్మాట్ మనం యూస్ చేస్తే మనకు అది పర్ఫెక్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ యూస్ చేసినట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డ్రామా యాక్ట్. సో చూసారా, ఈచ్ పక్కకి ఆఫ్ అండ్ అ నౌన్ ఉంది. ఇలా మనకి సెంటెన్స్ ఫామ్ అయితే అది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని అనొచ్చు. మనకి ఈచ్, ఐదర్, నైదర్ అనేవి కంజంక్షన్స్ అని కూడా చెప్పచ్చు. అది మీకు నేను కంజంక్షన్స్ వీడియోలో షేర్ చేసేస్తాను. Next, exclamatory pronoun. An exclamatory sentence conveys a strong emotion and ends with exclamation mark. అంటే మనకి ఆశ్చర్యాన్ని తెలిపేదాన్ని మనం ఇక్కడ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అని అంటాము. అండ్ ఇవన్నీ లాస్ట్కి ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ గాట్ ద క్రికెట్ టికెట్స్. ఇక్కడ టికెట్స్ పక్కకి ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది మెన్షన్ చేశాం. ఇక్కడ ఐ గాట్ క్రికెట్ టికెట్స్, నాకు క్రికెట్ టికెట్స్ దొరికాయి అని ఒక ఆశ్చర్యాన్ని, ఒక ఎగ్జైట్మెంట్ని ఇలా మనకి సెంటెన్స్లో తెలిపేయచ్చు. నెక్స్ట్ వన్, emphatic pronouns. Emphatic pronouns are compound personal pronouns such as himself, myself and yourself used for emphasis. అని అంటే ఇక్కడ మనం స్ట్రెస్ చేసి చెప్పే ప్రొనౌన్స్ని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇక్కడ సబ్జెక్ట్ తరువాత వచ్చే ప్రొనౌన్స్ని మనం ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూసేస్తే, ఐ విల్ బిల్డ్ ద హౌస్ మై సెల్ఫ్, వీ విల్ వాచ్ షో అవర్ సెల్ఫ్. నేను నా అంతటా ఇల్లు కట్టుకుంటాను. అలా ప్రెస్ చేసి స్ట్రెస్ చేసి చెప్పే వర్డ్స్ని ఇక్కడ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అంటాము. లైక్ సబ్జెక్ట్ తర్వాత వచ్చే ప్రొనౌన్స్ని మనం ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అంటాము. లైక్ ఐ, మై సెల్ఫ్, వి, అవర్ సెల్ఫ్, యూ, యువర్ సెల్ఫ్స్, ఇలాంటివన్నీ ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని చెప్పేసేయచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాల్టి క్లాస్ ప్రొనౌన్స్ గురించి అండ్ ప్రొనౌన్స్లో ఉండే డిఫరెంట్ టైప్స్ గురించి చూసేసుకున్నాం. విత్ ఎగ్జాంపుల్స్ కూడా చూసేసాం కదా. మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.